భయ అప్కమింగ్ మూవీస్ లో బాగా హైప్ అంటే స్పీకర్స్ దద్దరిల్లిపోయే కాన్సెప్ట్ తో రాబోతున్న మూవీస్ ఏది భయ అంటే ఫస్ట్ వచ్చేది అఖండ 2. ఎందుకు భయ అఖండ 2 అంటే ఈ ముగ్గురి కాంబినేషన్ వస్తుంది మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే స్పీకర్స్ కదా అంతకు మించి బద్దలైపోతాయి థియేటర్స్ బాక్స్ ఆఫీస్ స్క్రీన్స్ అండ్ ఆడియన్స్ అరుపులతో సహా బద్దలైపోతాయి. ఇందుకే ఆ ముగ్గురు కాంబినేషన్ ఏంటంటే తమన్ గారు అండ్ అలాగే బాలకృష్ణ గారు అండ్ బోయపాటి గారు. సో ఈ ముగ్గురు కాంబినేషన్ వచ్చినట్టు మూవీస్ ఇప్పటిదాకా మార్క్ లేదు ఫ్లాప్ అని చెప్పి. సో కంప్లీట్లీ ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ వస్తున్న మూవీ అండ్ అలాగే అఖండకి మంచి విజయం అందుకున్నటువంటి అఖండకి సీక్వెల్ గా వస్తున్న మూవీ అఖండ 2. అండ్ కంప్లీట్లీ ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరే లెవెల్ అయితే ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ చేస్తాం ఖచ్చితంగా అంటూ అఖండ మూవీ టీం అయితే మనకి ప్రీవియస్ గా చాలా అంటే చాలా వీడియోస్ లో అండ్ రిలీజ్ చేసినట్టు ఒక ఇంట్రోలో కూడా అయితే బాగా తెలిపింది. సో ఇలాంటి ఈ రోజు వీడియోలో కంప్లీట్లీ మనం అఖండ 2 గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ అలాగే ఈ మూవీకి సంబంధించిన కొన్ని లీక్లు ఉన్నాయి అండ్ అలాగే కొన్ని అఫీషియల్ న్యూసెస్ ఉన్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. సో వీడియోకి వెళ్ళే ముందు కొత్తగా వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రావడం లేదు. సో నా వీడియోకి ఈజీగా మీరు అయితే వాచ్ చేసేవచ్చు. అండ్ మెయిన్ వీడియో కంటెంట్ చూసినట్లయితే అఖండ 2. అండ్ ఈ మూవీ మనకు తెలుసు బోయపాటి గారు డైరెక్ట్ చేస్తారు అండ్ అఖండకి సీక్వెల్ గా రాబోతుంది సెకండ్ మూవీ. అండ్ దీనికి మన మ్యూజిక్ వచ్చేసరికి తమ్మన్ గారు అయితే ఇవ్వబోతారు. అండ్ ప్రీవియస్లీ బాలయ్య బాబుకి ఇచ్చిన తమ్మన్ మూవీ మ్యూజిక్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ మారు మోగుతున్నాయి అక్కడక్కడ. అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే ఈ మూవీలో మనకి మెయిన్లీ కాన్సెప్ట్ అయితే మూవీ అఘోరా మీద ఉంటుంది పోయా. అంటే అఘోరాని ఫస్ట్ హాఫ్ లో చూసినట్లయితే అఘోరాకి అండ్ అలాగే నార్మల్ పర్సన్ ఉంటుంది డ్యూయల్ రోల్ లో. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చూపించారు ఒక ఊరి ప్రజలు ఈ విధంగా పోయింది. బట్ ఇక్కడ చూస్తున్నట్లయితే అఘోరా కంప్లీట్లీ ఇంకా హై లెవెల్కి వెళ్తే ఎంతవరకు చేయగలరు అంటే కంప్లీట్లీ అఘోరా నెక్స్ట్ స్టెప్ అంటే కంప్లీట్లీ అసెంబ్లీ. సో అసెంబ్లీకి అఘోరా వెళ్తే ఏ విధంగా ఆడి ప్రజల్ని సరైన దారిలో పెట్టగలడు అనే ఒక మెసేజ్ తో అండ్ అలాగే అఘోరా అనుకుంటే ఎంతవరకు వెళ్ళగలడు అండ్ తను చేసే పనులు ఏంటి. సో కంప్లీట్లీ అంటే మన అట్మాస్ఫియర్ మొత్తాన్ని మర్చిపోయి తన అట్మాస్ఫియర్ లో నుంచి ఆలోచించి మనకి ఏ విధంగా మంచి పనులు చేయగలడు అనే కాన్సెప్ట్ అయితే మనకి ముందుకు రాబోతున్నారట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్లీ డైలాగ్స్ పరంగా కానివ్వండి బీజిఎం పరంగా కానివ్వండి యూజ్ చేసినట్టు వెపన్స్ మెయిన్లీ వెపన్స్ అనేది మామూలుగా మనందరికీ తెలుసు కత్తులు గిటార్లు ఇట్లాంటివి యూజ్ చేస్తారు. బట్ మనకి వన్ లో చూసినట్టు త్రిశూలం కానివ్వండి అండ్ ప్రీవియస్లీ సింహాలో చూసినటువంటి ఆ కత్తి కానివ్వండి సో చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆ విధంగా ఇందులో మోర్ దెన్ వెపన్స్ అయితే మీరు ముందుకు మళ్ళీ చూస్తారు అని అయితే మనకి మూవీ టీం మీద చెప్తున్నారు. అండ్ మూవీలో చూసినట్లయితే సాంగ్స్ కూడా ఎంతవరకు తగ్గేది లేదు. ఈసారి డ్యాన్స్ ఉంటుందా లేదని ఒక డౌట్ మాత్రం ఉంది ఆడియన్స్ కి. సో ఆ రోమన్ కూడా కొంచెం హైలైట్ చేస్తుంది ఎందుకంటే ఈ మూవీలో కంప్లీట్లీ అఘోరాన్ని పెడుతున్నారు. అఘోరాన్ని పెట్టినంత మాత్రం సాంగ్స్ ఉండవు కదా బ్రో అంటే. అండ్ వీళ్ళు మిస్ అయ్యేది డ్యాన్స్ మిస్ అవుతారని చెప్తున్నారు. సో ఏమన్నా తాండవం టైప్ ఏదైనా డ్యాన్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. సో ఆ లెవెల్లో ఇంకా బాలయ్య గారిని ఊహించుకోవడానికి ఇంకా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. సో కంప్లీట్లీ ఆ టీమ్ లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచించినట్లయితే మూవీ టీం చెప్పేది ఏంటంటే ఈ మూవీని మీరు పవర్ ప్యాక్ గా మీ ఊహలకు అంతకు మించి అయితే మూవీ అయితే ఉండబోతుంది అయితే చెప్తుంది. సో చూద్దాం ఇంకా మూవీ అప్డేట్స్ వచ్చిన తర్వాత కంప్లీట్లీ మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు చెప్పిన వాటిలో అయితే వెపన్స్ అయితే మాత్రం మూవీ టీం అయితే కుర్చీ చెప్తున్నారు ఈ మూవీలో మల్టిపుల్ వెపన్స్ ని మీరు చూడబోతున్నారని చెప్పి. సో ఈ చిన్న చిన్న న్యూస్ అయితే మీకు ఎలా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం. సో దీస్ ది వీడియో. Take care again. Bye bye.